ఓకే. నేను రికార్డ్ చేస్తున్నాను. మన కన్వర్జేషన్ ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఓకే కదా? ఓకే. చెప్పండి మీ ఆస్ట్రాలజీ డౌట్స్. చార్ట్ వచ్చి డిసెంబర్ 12th 1999. టైం వచ్చి 13:35 PM. అదేలే 13:35. ఏమైంది? ఏ ఊరు? ఊరు వచ్చి విశాఖపట్నం. అన్ని చిన్న చిన్న పిల్లలు అన్ని పట్టుకొస్తే ఏమి ఈవెంట్స్ ఉంటాయి చెప్పడానికి. దీనిలో ఏం డౌట్ వచ్చింది? ఒక్క నిమిషం, ఇది విశాఖపట్నం రావట్లేదే మీ దాంట్లో. స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టండి. VISAKHA విశాఖ, లేదంటే వైజాగ్ అని కొట్టండి. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో తప్పు ఉంటుందని ఆలోచిస్తారు కానీ మనం తప్పు ఉంటామని ఆలోచించాలి. లేదు లేదు, అదేలే. అదే అదే నేను అన్ని ట్రై చేశా. VISHA కొట్టా, VISAKA కొట్టా, KHA కొట్టలేదు. గూగుల్లో కూడా మనం వాడిన స్పెల్లింగే ఉంది. గూగుల్లో ఉన్న స్పెల్లింగ్ మనం వాడాం కూడా. ఓకే. టైం ఏమన్నా వెరిఫై చేయాలా? ఒకసారి వెరిఫై చేస్తారా? డౌట్ ఏంటిది? సో డౌట్ ఏంటిదంటే దీంట్లో చాలా ప్లానెట్స్, నక్షత్రం అంతే అంతే. సో ఇప్పుడు డౌట్ ఏంటిదంటే దీంట్లో చాలా అంటే నార్మల్ ఆస్ట్రాలజికల్ డౌట్ వచ్చి లైక్ చాలా ప్లానెట్స్ కి రెట్రో వచ్చింది. ఆ రెట్రో క్యాన్సిలేషన్ ఎలా తీసుకోవాలి అనేది క్వశ్చన్. అది ఫస్ట్ క్వశ్చన్. అంటే మాక్సిమం లైక్ నక్షత్రనాథులు 2-11లోనే ఉన్నారు, క్యాన్సిలేషన్ తీసుకోవచ్చు. బట్ అది ఎంత బలంగా తీసుకోవాలి అనేది క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఈచ్ ప్లానెట్. ఓకే, టైం ఒకసారి వెరిఫై చేద్దాం. టైం ఒక 5 నిమిషాలు పెంచుకుందాం. ఓకే. 13:40 వేసుకున్నా. 12/12/1999. 1999 అంతే. ఓకే. ఏం చేస్తున్నాడు జాతకుడు? జాతకుడు ఇప్పుడే బీటెక్ అయిందంట. ఓకే. బీటెక్ 25 ఏళ్ళు ఇప్పటికి బీటెక్ అవడం ఏంది? ఎలా చదువుకున్నాడా? ఏమో మరి. ఫారెన్ కి వెళ్ళాలా వద్దా అనేది క్వశ్చన్, మెయిన్ క్వశ్చన్. మీరేం చెప్పారు? నాకు అసలు ఇక్కడ రెట్రోనే కన్ఫ్యూజన్ వచ్చేసింది. నేనేం చెప్పలేదు. నేను ఇంకా స్టిల్ అనలైజింగ్ లోనే. అందుకే డౌట్స్ వచ్చి చదువుకోవడానికి వెళ్తాడా మళ్ళీ ఉద్యోగానికి? చదువుకోవడానికి. ఓకే. ప్లస్ మ్యారేజ్ పర్స్పెక్టివ్ కూడా చూస్తున్నారు అనమాట. సో ఈ రెండు. సో చదువుకోవడానికి అంటే పెళ్లి చేసి పంపడం బెటరా, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళడమే బెటరా, లేకపోతే అసలు ఇండియాలోనే ఏమన్నా చేసుకోవడం బెటరా అనేది ఇవి క్వశ్చన్స్. ఓకే, సరే సార్. సరే, ఇప్పుడు డౌట్ ఏంటిది? ఆస్ట్రాలజీ డౌట్ ఏంటిదంటే ఇప్పుడు మీరు ఒకసారి గమనిస్తే ఒక్క వీనస్ కి తప్ప అందరూ ఆల్మోస్ట్ ప్రతి ప్లానెట్ కి వక్రత్వం పడింది. ఎట్లా పడింది? సో ఇప్పుడు చంద్రుడు, కుజుడు అండ్ కేతువు ఒకే నక్షత్రంలో ఉన్నారు. వాళ్ళందరికి వక్రత్వాలు వచ్చినాయి. వాళ్ళందరూ లాభంలో ఉన్నారు. క్యాన్సిల్ అయింది కానీ బట్ వచ్చినాయి. శని డైరెక్ట్ గా వక్రించాడు. శని డైరెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఇంకా కాలేదు. సరే, శని వక్రత్వం ఉన్నది, గురువు వక్రత్వం వచ్చింది, క్యాన్సిల్ అయింది. ఆయన డైరెక్ట్ కూడా అయ్యాడు. సో ఎనీవే తర్వాత దానికి వచ్చింది, క్యాన్సిల్ అయింది. తర్వాత రాహు ఘాట్ రెట్రో త్రూ సాటర్న్ రెట్రో వల్ల. సో ఓకే. తర్వాత సన్ మెర్క్యూరీ కలిసే ఉన్నారు. మెర్క్యూరీకి రెట్రో వచ్చింది కానీ క్యాన్సిల్ అయింది. సన్ కి ఏమీ రాలేదు, బాగానే ఉన్నాడు సన్. తర్వాత వీనస్ కి ఏమీ రాలేదు, వీనస్ కూడా బాగానే ఉన్నాడు. వీనస్ బాగున్నాడు. ఓకే, సరే. ఇప్పుడు సన్ కి వచ్చింది కదా? ఎట్లా వచ్చింది? సన్ రాలేదు కదా. ఓకే, సన్ మెర్క్యూరీ ద్వారా వచ్చింది. కరెక్ట్. సో మెర్క్యూరీ రాహు సేమ్ స్టార్ లో ఉన్నాడు కాబట్టి సన్ కి ఎఫెక్ట్ అయింది. ఓకే, డైరెక్ట్ రాలేదు కానీ త్రూ మెర్క్యూరీ వచ్చింది. ఓకే. సో ఇవి ఎక్సెప్షన్ ఎంతవరకు పనిచేస్తాయి అని. ఎక్సెప్షన్ అయితే వచ్చింది బట్ ప్యూరిటీ రాలేదు కదా. సో అప్పుడు సన్ కి ఏం ప్యూరిటీ రాలేదు, ఎక్సెప్షన్ కూడా రాలేదు. సన్కి ఎక్సెప్షన్ రాలేదు. మెర్క్యూరీకి వచ్చింది. మెర్క్యూరీకి పనిచేస్తుంది, చాలా వరకు పనిచేస్తుంది. వీనస్ బాగానే ఉన్నాడు కదా. సో కాబట్టి పెళ్ళి అవుతుంది.
పెళ్లి కాకనే ఉండదు. ఓకే, ఉమ్, ఉమ్, తర్వాత మార్స్ అవన్నీ పని చేస్తుంది, ఎగ్జాల్ట్ అయ్యారు కదా, సో కాబట్టి హీ విల్ లీడ్ అనమాట. సో సాటర్న్, మూన్ విల్ గివ్ రిజల్ట్ ఆఫ్ సాటర్న్ సెకండ్ లో ఉన్నాడు కదా, దాంతో లగ్నాధిపతి కాపాడుతున్నాడు కదా, లగ్నాధిపతి కూడా డైరెక్ట్ అయ్యాడు కదా, కాబట్టి అది కూడా సేఫ్ అయిపోయింది అనమాట. ఓకే, ఉమ్, సో ఉమ్, జూపిటర్ కి లేదనుకోండి, ఓకేనా, రాహుకి సాటర్న్ కి పోతాయి. ఎందుకనంటే అదే. అవి కొంచెం ముందుకి ఏజ్ పెరిగే కొద్దీ అది ప్రోగ్రెస్ అవుతుంది కదా. ఉమ్, సో ఉమ్. సో ఒక క్వశ్చన్, సాటర్న్ ఎప్పుడు క్లియర్ అవుతాడు? సో సన్ సాటర్న్ ముందుకు వస్తే క్లియర్ అవుతాడు, 2030 తర్వాత క్లియర్ అవుతున్నాడు. ఓకే, అప్పుడు రాహుకు పోతుంది, సాటర్న్ పోతుంది. సో మిగిలేది ఓన్లీ ఏంటిది, సన్ ఒక్కటికి పడుతుంది అంతే. సన్కి ఒక్కడికే పోయింది అన్నిట్లో, ఎక్సెప్షన్ రాంది, మిగిలిన అన్ని కూడా సేఫ్ అయినట్టే. అవును. ఉమ్, ఉమ్. ఓకే, సరే, ఇప్పుడు అంటే ఫారెన్ సన్ వెళ్తున్నాడా వెళ్ళాలనుకుంటున్నాడా? వెళ్ళాలనుకుంటున్నాడు. అమ్మాయి చాట్ ఏంటిది, అర్థం కాలేదు. ఇది అమ్మాయి చాట్, ఇది అమ్మాయి చాట్. ఓకే, అమ్మాయి వెళ్ళాలనుకుంటుంది. ఓకే, వెళ్ళాలనుకుంటుంది. ఓకే, అది ముందు చెప్పాలి కదా. సరే, ఓకే, అది కాదు నాకు డౌట్. ఇప్పుడు రవికి ఆయన బుధుడు 11లోనే ఉంటాడు కదా, ఎందుకు ఎక్సెప్షన్ రాలేదు అని. 11 ఎక్కడ ఉన్నాడు? మీన లగ్నమా నాకు వచ్చింది, మీకు ఏ లగ్నం వచ్చింది? మెయిన్ లగ్నమే వచ్చింది 9. ఓకే ఓకే, 9 ఓకే. ఓకేనా, సరే, అది అర్థమైంది. ఓకే ఓకే, డన్. సో సో ఇప్పుడైతే అది ఇప్పుడు ప్రోగ్రెసివ్ సన్ 10,000 కంజైన్ చేశాడు. ఓకే, బానే ఉంది. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మాత్రం రెట్రోగ్రేట్ సాటర్న్ కి ట్రైన్ అవుతున్నాడు, అది బాగలేదు. తర్వాత ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతున్నాడు. ప్రోగ్రెసివ్ వీనస్ మిక్స్డ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకేనా, రాహులో కేతు జరుగుతున్నాడు. కేతు రిప్రజెంట్స్ మూన్. ఓకే, అండ్ రాహుకి కూడా మనం వక్రత్వం చెప్పుకున్నాం కాబట్టి ఆ వక్రత్వం, అదే రాహుకి వక్రత్వం, ఎస్, వక్రత్వం వచ్చినా కూడా క్యాన్సిలేషన్ వచ్చింది కదా, పర్వాలేదు. ఓకే, రాహు దశ ఎలా ఉంది అని అంటే, రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం అష్టమంలో పడింది కదా, ఏకైక ప్లానెట్ శుక్రుడు అష్టమం 8th హౌస్ దుస్థాన ఫలితాలు ఇస్తున్నాడు. ఓకే, కేతు రిప్రజెంట్స్ అండ్ ఆస్పెక్టెడ్ బై ద వీనస్, సాటర్న్ ఇన్ ద వీనస్ స్టార్. కేతు స్టార్ లాడ్ మూన్ ఇప్పుడు మూన్ని కంజైన్ చేసి పోతా ఉన్నది. మూన్ని రెట్రోగ్రేట్ అంటే పొజిషనల్ స్టాటస్ వల్ల ఓకే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కూడా నెటల్ వీనస్ కి స్క్వేర్ ఇచ్చింది, అంటే మూన్ స్క్వేర్ దానిలోనే ఇన్వాల్వ్ అయిపోతా ఉన్నది. ఓకే, లాస్ట్ ఇయర్ ఎలా ఉందట? లాస్ట్ ఇయర్ అంత కరెక్ట్ గా తెలియదు నాకు, నాకు తెలుసుకోవాలి కదా. అదే కరెక్ట్ తెలియదు. ఓకే, తర్వాత అప్కమింగ్లో కూడా ఏంటంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇప్పుడు 27, 28కి వెళ్ళిందని అంటే మార్స్ని కంజైండ్ అవుతుంది, తర్వాత యురేనస్ని కంజైండ్ అవుతుంది. అవును అవును. దానికన్నా ముందు కూడా ఇప్పుడు 26కి అంటే 25కి కూడా రెట్రోగ్రేడ్ సాటర్న్కి అప్రోచింగ్ స్క్వేర్ అవుతాను. పర్వాలేదు. వీనస్ స్టార్లాడ్ ఇప్పుడు 25 ఆగస్ట్ ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? అది ప్రాసెస్ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఇమీడియట్గా అవ్వదు కదా. అంత రెడీ ఉందా? అంటే నెక్స్ట్ 1 year తర్వాత అనుకుంటున్నారు. 1 year తర్వాత. సో అప్పుడు వీనస్ భుక్తి వస్తుంది. రాహు అంటే దశాలాడి యొక్క స్టార్లాడ్ భుక్తిలాడు అనమాట. వీనస్ స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం శని ద్వితీయంలో ఉన్నాడు, వ్యయాధిపతి వక్రించి ఉన్నాడు. ఓకే, ఇక అంటే ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా మనం వెళ్తా ఉంటే రోడ్ అనేది సాఫీగా ఉండాలి. సాఫీగా లేనప్పుడు ఏమవుతుంది, అబ్స్టకల్స్ చేస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు చదువుకోవడానికి వెళ్ళిన తర్వాత చదువు రావాలి, ఉద్యోగం రావాలి, అన్ని సాఫీగా జరగాలి కదా. ఎప్పుడైతే అగ్రెసివ్ ఆస్పెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవుతాయో మనం అనుకున్నట్టు పరిస్థితులు అక్కడ ఉండవు. ఉంటాయి, డబ్బులు ఉంటాయి కాబట్టి వెళ్తారు, ఫ్లైట్ టికెట్లు కొనుక్కుంటారు, అక్కడ ఉండడానికి డబ్బులు ఉంటాయి, అన్ని చేస్తారు. కానీ ఫ్రూటిఫికేషన్ అంతా అగ్రెసివ్ గా పోవడానికి లేదు. సో ఎందుకనంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు వెళ్దాం అని అనుకున్నప్పుడు
వెళ్ళే టైం ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది అని అంటేనే అప్రోచింగ్ ఆస్పెక్ట్ లో ఉంటది, అర్థమైందా? అదే సో ఇప్పుడు ఆల్రెడీ అదే ఒక అదే బ్యాడ్ ఆస్పెక్ట్ రిలీవ్ అవుతా ఉంది, మళ్ళీ ఇంకో బ్యాడ్ ఆస్పెక్ట్ అప్రోచింగ్ లో ఉంది. కాబట్టి ఇది కొంచెం రిస్కీ అన్నట్టే, అర్థమైందా? సో కేవలం ఇప్పుడు వీనస్ అంత అది రాహు బాగాలేదనుకో, కేవలం వీనస్ భుక్తే యోగిస్తుంది అనమాట. సో 5 ఆపరేట్ అవుతుంది కాదనట్లేదు, రాహు కారకత్వం శని అవన్నీ వచ్చాయి కాబట్టి మనం వద్దన్నా కూడా ఆమె వెళ్తుంది, అర్థమైందా? వెళ్ళేదానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి వెళ్ళేదానికి అక్కడ ఫ్లో ఉంది కాబట్టి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఇంకో పర్స్పెక్టివ్ ఏంటిదంటే లైక్ పెళ్లి చేసి పంపాలనేది కూడా ఒకటి చూస్తున్నారు వీళ్ళు. అది పెళ్లికి లైక్ ఏమాత్రం పెళ్లికి కేతు భుక్తి జరుగుతా ఉన్నది. కేతు స్టార్ లార్డ్, మూన్ ఆస్పెక్టెడ్ బై ద లార్డ్ ఆఫ్ 11th, అంటే మూన్ 11th లో ఉన్నాడు, కుటుంబాధిపతితో ఉన్నాడు. ఓకే, పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా నెక్స్ట్ 1-2 years లో అయిపోద్ది చేసేద్దామని ప్లాన్. అంటే అయిపోద్దని కాదు, మొదలెట్టారు చెయ్యాలి అని చెప్పి. ఓకే, అదే అక్కడే డౌట్ అన్నమాట, ఫారెన్ సంబంధం చూసి చేద్దామా లేకపోతే ఇండియా సంబంధం చేద్దామా, ఇవన్నీ క్వశ్చన్స్. ప్రోగ్రెసివ్ మార్చ్ మంచి ట్రికీ చాట్ ఇది, అర్థమైందా? అక్కడ ఆమెకి క్లారిటీ లేదు, అర్థమైందా? ఆమెకి అంటే అటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ చేసి వెళ్ళాలా అనేది క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు ఏమైతుంది, టైం అనేది డ్రాగ్ అయిపోతా ఉంటది, ఉన్న పుణ్యకాలం అంతా గడిచిపోతుంది, అర్థమైందా? వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా సంబంధాలు చూసుకోవచ్చు, అర్థమైందా? సో ఇప్పుడు ఇటు సైడ్ సంబంధాలు చూసి తర్వాత చేసి పంపాలంటే 2-3 ఏళ్ళు పట్టేస్తుందిగా, అదొక సమస్య అయితా ఉంటది. ఇంతలో మరి ఆల్రెడీ బీటెక్ ఇప్పటికి కంప్లీట్ చేసిందని అంటే మళ్ళీ ఎప్పటికి కంప్లీట్ చేస్తుంది మాస్టర్స్ మళ్ళా? ఏమో మరి, మనకు తెలియదు. సో ఈ చార్ట్ నాన్ సింక్ లో పోతా ఉన్నది, సింక్ లో అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు పోవట్లేదు. గ్రాఫ్ కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ లాగే ఉంది, సాఫీగా అయితే కనిపించట్లేదు. ఓకే, సో ఇట్లా అబ్స్ట్రకల్ గా ఉంటే నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు ఇది మాస్టర్స్ ఇప్పుడు ఫారెన్ లో వెళ్ళి చేస్తే మంచి జాబ్ వస్తుందనా? అంతే కదా. ఓకే, ఆమెకి జాబ్ చేయాలని బాగా ఉందట్నా? ఫారెన్ ట్రావెల్ అంటే నేను ఇంకా అదే కదా, హైయర్ స్టడీస్ చేసి అక్కడ జాబ్ చేసుకోవాలి అని. మరి పెళ్లి చేసుకుంటది అట్నా అమ్మాయి? అంటే పెళ్ళైన తర్వాత లైక్ డిపెండెంట్ వీసా మీద కూడా వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ లేకపోతే డైరెక్ట్ జాబ్ చేయడం కానీ అది కూడా ఉంటది కదా రోటు. సో అది, సో ఇవన్నీ వద్దు, గవర్నమెంట్ జాబ్ అంటే ఇండియాలో ఏదైనా బిజినెస్ అంటే పెళ్లి సంబంధించిన. మీరే ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయింది కదా, మీరేం జడ్జ్ చేస్తున్నారు? నాకైతే లైక్ క్లారిటీ అయితే లేదు ఇంకా కూడా, అప్స్ అండ్ డౌన్స్ లాగే అనిపిస్తా ఉంది. ఏది పర్ఫెక్ట్ గా ఏం చెప్పాలో అయితే నాకు క్లారిటీ లేదు. చదువుకోమని చెప్తారా, లేదంటే ఇండియాలోనే చదువుకోమని చెప్తారా, లేదంటే ఫారెన్ లో చదువుకుంటూ సంబంధాలు చూడమని చెప్తారా, ఏం చెప్తారు? నాకైతే క్లారిటీ అయితే రాలేదు. ఒకసారి వెళ్ళి మన డిస్కషన్ చూస్తే తప్ప క్లారిటీ అయితే కష్టమే. ఓకే, సో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఒకటేంటంటే ప్రోగ్రెసివ్ సన్ అనేవాడు 10,000 కన్యాయం చేస్తున్నాడు. సో ప్రస్తుతానికి వెళ్ళాలని అనుకుంటే సెల్ఫ్ ఎఫర్ట్ అని అనుకోవాలి, ఒక 1-2 years చేసి రావడానికి. తర్వాత సంబంధం కుదిరే దాన్ని బట్టి మళ్ళా డిసైడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది ఇమీడియట్ గా అయ్యే పని కాదు కదా, అర్థమైందా? సో నడుస్తూ ఉంటది, జరిగినప్పుడు అది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ కెరియర్ మీద చదువుకోవడం మీద ఫోకస్ చేసి ఫారెన్కి వెళ్ళిపోతే అయిపోతుంది, అర్థమైందా? ఎందుకనంటే మనకి నెక్స్ట్ రాహు వీనస్ ఇవన్నీ కూడా 5th house ఇండికేట్ చేస్తాయి కాబట్టి హయ్యర్ స్టడీస్ అంటుంది కాబట్టి, సరే ఫారెన్కి వెళ్ళమ్మా, నీకు జాబ్ వచ్చినా రాకపోయినా కూడా కంగారు పడకు, నీ ప్రయత్నం అయితే చెయ్యి అని చెప్పి చెప్పడమే, అర్థమైందా? మ్యారేజ్ అనేది చూసుకుంటా ఉంటారు, అది జరిగినప్పుడు జరుగుతుంది, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు. సో వర్క్ మీదనే టార్గెట్ చేస్తూ ముందుకు పోవాలి. తర్వాత సంగతి తర్వాత, ఎందుకంటే అప్పుడు 10th house స్క్వేర్ వచ్చింది అనుకో, అప్పుడు వచ్చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వచ్చేస్తుంది, మాస్టర్స్ ఫినిష్ చేసి వచ్చేస్తుందా ఏం చేస్తుంది అనేది అప్పుడు చూడొచ్చు. తర్వాత సన్ను 7th లార్డ్ యొక్క స్టార్ ని ఆక్యుపై చేసినాడు, 6th లార్డ్ 9th లో పొజిట్ అయ్యాడు, స్టార్ లో డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి
కొంత మ్యారేజ్ అనే విషయాన్ని కొంత ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది, అంత ఈజీగా ఇవ్వనివ్వదు. అర్థమైందా? సో మ్యారేజ్ అనేది కొంత ఛాలెంజింగ్ మ్యాటర్ అనేది కనిపిస్తూ ఉన్నది. సో చాలా కష్టపడాలి, సో ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. అందులోనూ అమ్మాయి కూడా చాలా ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీ అక్కడ. శని, కుజ, శుక్ర వాళ్ళందరూ పరస్పర కేంద్రాల్లో లేరా? అవును 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 అవును. సో కాబట్టి అగ్రెసివ్ పర్సనాలిటీ. కాబట్టి ఆమె ఓపిక, శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని జాబ్ మీద చూపెట్టమండం, చదువు మీద చూపెట్టమండం బెటర్ అన్నమాట. సో ప్రస్తుతానికి ఒక విషయం ఏంటంటే క్లారిటీగా చెప్పాల్సింది, అమ్మ నీకు ఛాలెంజింగ్ టైమే జరుగుతూ ఉన్నది, ఫారెన్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నది, మళ్ళీ కూడా దీనికన్నా కూడా ఛాలెంజింగ్ టైం వస్తుంది, నువ్వు దానికి ప్రిపేర్ అయితేనే వెళ్ళు. నాకు ఎందుకు ఆ రిస్క్ అంతా అనుకుంటావా? మరి ఉన్న చదువుతో మరి ఉద్యోగం ఇక్కడ ఏమైనా ట్రై చేస్తావా, ఇక్కడే చదివి ప్యారలల్ గా ఉద్యోగం చేస్తావా, వొకేషనల్ కోర్స్ చేస్తావా అనేది ఆలోచించమని చెప్పాలన్నమాట. ఆమె జాబే చేయాలని అనుకుంటే కెరియర్ మీదనే అంత ఫోకస్డ్ గా ఉంటే. ఓకే. సో అది ఇప్పుడు సన్ మీరు చెప్పిన 10th కి కంజైన్ అయింది కదా, సో సన్ కి వక్రత్వం 10th కి ఎక్కడ కంజైండ్ అయింది? ప్రోగ్రెసివ్ సన్ 10th ని కంజైండ్ అయింది, కరెక్ట్. ప్లస్ సన్ కి వక్రత్వం వచ్చింది కాబట్టి అది దీని మీద ఏమి ఎఫెక్ట్ పడదు, నెగిటివ్ ఎఫెక్ట్. ఓకే, ఎందుకంటే అది స్టార్ లార్డ్. సో ఇవి 24-25 క్యాలెండర్ ఇయర్ లో ఇమీడియట్ గా ప్రాసెస్ చేసుకుని బయలుదేరడానికి సిద్ధం అవ్వాలి. ఓకే, ఎందుకంటే కేతుభుక్తి ఆగస్ట్ లోపు లాభంలో ఉన్నాడు కదా, శని చూస్తున్నాడు కదా వ్యయాధిపతి, అర్థమైందా? పంచమాధిపతితో కలిసి ఉన్నాడు కదా, కాబట్టి ఈమె ఇక్కడే ఈ ఆగస్ట్ లోపు వెళ్లే ప్రయత్నం చేయాలి. సరే తర్వాత అయినా కూడా పర్వాలేదు, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన సాట్రాన్ అక్కడ రెట్రో ఎఫెక్ట్ ఉంటది, బట్ అందుకే నేను ఇక్కడే చెప్తా పొమ్మని. ఓకే. అండ్ మళ్ళీ వచ్చేసే టైం హార్డ్ టైం ఏంటిది? 28. ఇప్పుడు ఏమొద్దు ఆ వచ్చేసే టైం గురించి, ఎప్పుడైనా కంఫర్టబుల్ గా లేకపోతే వచ్చేది అమ్మా అని చెప్పి ప్రిపేర్ చేసి పంపించడమే. అదే అదే. ఓకే, బాగుందా జడ్జిమెంట్? బాగుంది. బట్ ఈ మ్యారేజ్ ఏ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా ఆమె కుదిరినప్పుడు సంబంధాలు చూసుకోమనండి అందరినీ. ఓకే, ఎక్స్పెక్ట్ చేయడం ఏమొద్దు ఇక, ఓకే. జరిగినప్పుడు ఆ 7th హౌస్ అది సిగ్నిఫికేషన్ ఎప్పుడు వస్తే అప్పుడే కదా, ఎప్పుడు వస్తే అప్పుడేలే, దాని సంగతి వదిలేసేయండి. ఇప్పుడు ప్రైమరీలో ఉన్న సిచ్యువేషన్ లో ఉంది కదా, వాళ్ళ డైలమా ఏంటంటే పెళ్లి చేసి పంపించాలా లేదంటే వెళ్ళాక పెళ్లి చేయాలా అనేది కన్ఫ్యూజన్ కదా. దాన్ని వన్ స్టాండ్ తీసుకుని క్లారిఫై చేసేసినాం కదా. అసలు వెళ్లకుండా ఏడే పెళ్లి చేసి ఏడే వర్క్ చేయించవచ్చు కదా నేను కూడా. అదే అది ఆమె చాయిస్, అది మన ఇద్దరం ఎట్లా చెప్తాం? ఆమెకి వెళ్ళాలని ఉంది కదా, కాబట్టి ఆమెకి వెళ్ళడానికి ఫ్లో అవకాశం ఉంది కదా, ఆమె పోతుంది, మనం వద్దన్న పోతుంది అని చెప్తున్నా కదా. అదే అదే, అది విషయం అన్నమాట. సో అందుకోసం ప్రయత్నం వెళ్ళాలనుకుంటే ఇక్కడే వెళ్ళాలి, కాకపోతే అబ్స్ట్రకుల్ ఉంటుంది, దానికి ప్రిపేర్డ్ గా ఉండని చెప్పడమే అంతే. ఆమె వెళ్ళాలా వద్దా ఆమె డిసైడ్ చేసుకుంటది, మనం ఎందుకు చెప్పాలి? మీరు అన్నట్టుగా ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ రావాలనే కదా, ఆమె ఎక్స్పెక్టేషనల్ పర్సనాలిటీ కదా. నువ్వు వద్దంటే ఎట్టా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పానంటది, అర్థమైందా? అనుకున్నంత రావట్లేదు అంటది, నువ్వే స్పాయిల్ చేసినావు నా లైఫ్ ని అంటది, ఏం చెప్తావు? ఆమె రిస్క్ ఆమె పడుతుంది, ఆమె వచ్చేదానికి కూడా సిద్ధం అవుతుంది, వెళ్ళేదానికి కూడా సిద్ధం అవుతుంది, మన ఇద్దరం ఎవరు చెప్పడానికి. అంతేలే. సో రిస్కీ ఉంటది, ప్రిపేర్ అయ్యి వెళ్ళు. ఓకే, ఛాలెంజెస్ వస్తాయి, దాటేవంటే నువ్వు ముందుకు వెళ్తావు, దాటలేదంటే వెనక్కి వస్తావు, అంతకు మించి ఏముంది. ఇప్పుడైతే బాగుంది కాబట్టి వెళ్ళడానికి అలౌ చేసాం, లేదంటే వద్దని చెప్పేవాళ్ళం కదా. అవును అవును. సో ఆగస్ట్ లోపు ప్రయత్నం చేయమని చెప్పారు. బాగుందా జడ్జిమెంట్? బాగుంది. ఓకే, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. అయితే ఇంకా డౌట్, ఇంకేమైనా డౌట్ ఉందా? లేదు, ఈ చాట్లో అంతే, ఫారెన్ ట్రావెల్ మెయిన్. ఓకే, బాయ్.